మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. డిసెంబర్ మాసంలో 10వ తేదీ తరువాత మీరు అవునన్నా కాదన్నా మీ జీవితంలో మీ యొక్క విషయాల్లో వీరు దూసుకొస్తున్నారు. రహస్యంగా మీ లైఫ్ ని సెటిల్ చేయబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, అసలు డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ యొక్క లైఫ్ లోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. మిమ్మల్ని సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రహస్యంగా వారు మిమ్మల్ని అభిమానిస్తున్నారు, ఇష్టపడుతున్నారు. తులారాశి జాతకులు, మీ యొక్క జీవితంలో స్త్రీలై ఉండొచ్చు లేదా పురుషులు కూడా అయి ఉండొచ్చు. మీరు కొన్ని నిర్ణయాలు ఎటువంటివి తీసుకుంటారు అంటే గనక ఆ యొక్క నిర్ణయాల వల్ల మీకు మేలు బదులుగా కీడు జరుగుతూ ఉంటుంది. అయితే ఆ విధంగా మీరు మంచి నిర్ణయాలు తీసుకోకుండా, మంచి గైడెన్స్ లేకుండా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే గనక డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత వారు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. మీకు చక్కటి సలహాలు అందిస్తారు. కొంతమంది వ్యక్తులను మనం చూసినప్పుడు మన పైన ఎందుకు అంత అభిమానాన్ని పెంచుకుంటారో అర్థం కాదు. స్త్రీలు కానీ పురుషులు కానీ కొంతమందికి ప్రేమ అయి ఉండొచ్చు, కొంతమందికి అభిమానం అయి ఉండవచ్చు. మిమ్మల్ని ప్రేమించి, మిమ్మల్ని అభిమానించి ఒక వ్యక్తి మీ జీవితంలో ఉన్నారు. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మీ జీవితంలో మీరు ఏమైనా నిర్ణయాలు తప్పుగా తీసుకుంటే దానిని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటారు. డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత సానుకూల ఫలితాలను మీరు చెడగొట్టుకోబోతుంటే మీ వెనకాలే ఉండి మీరు తప్పు చేయకుండా అడ్డుకుంటారు. ఎందుకంటే వారు మీ మంచిని కోరుకునే వ్యక్తులు. వారు మీ సన్నిహితుల్లో ఉండొచ్చు, బంధువుల్లో ఉండొచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులే కావచ్చు. మీరు చెడు మార్గంలో వెళ్తుంటే వారు ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తుల యొక్క మాట వినడం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి వారి మాట జవదాటకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వారు మీ పైన చూపించే అభిమానమే మీకు ఒక సాక్ష్యమని చెప్పాలి. మీ యొక్క శ్రేయోభిలాషులను మీరు గుర్తించడానికి వారు మీ పైన చూపించే అభిమానమే మీకు ఒక సాక్ష్యంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎవరైనా ఉంటే గనక వారితో ఇకనైనా జాగ్రత్తగా నడుచుకోండి. అటువంటి స్నేహాన్ని, అటువంటి బంధాన్ని అస్సలు విడిచిపెట్టద్దు. ముఖ్యంగా డిసెంబర్ మాసం 10వ తేదీ తర్వాత మీ జీవితంలో వారి యొక్క పాత్ర చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు వద్దన్నా కాదన్నా కూడదన్నా వారు మీ జీవితంలోనే ఉంటారు. అస్సలు వదిలిపెట్టరు మిమ్మల్ని. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు తెస్తారు వారు. అటువంటి వ్యక్తుల విషయంలో మీరైతే జాగ్రత్తలు తీసుకోండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపార పరంగా ఈ సమయం లాభసాటి ఫలితాలు కలగ చేస్తుంది. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి అనుకూల సమయం అండి. అతి త్వరలో నూతన వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి పరిస్థితులు మీకు అనుకూలించబోతున్నాయి. ఈ రాశి వారు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో, ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అయితే ఈ రాశి వారి జాతకులకు ఆ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. పోటీ పరీక్షలు రాసి చక్కటి ఫలితం పొందుకుంటారు. అలాగే ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్న, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్న అధిగమించి ముందుకు సాగించే ధైర్యాన్ని వారు మీకు ఇస్తారు. అతి త్వరలో మీ జీవితం మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని చెడు మార్గంలో కాకుండా మంచి మార్గంలోకి తీసుకుని వెళ్లడానికి గైడెన్స్ అందజేస్తారు, మంచి సలహాలు ఇస్తారు. అలాగే మంచి ఫలితాలు మీ జీవితంలో సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వారితో ఉన్న పాజిటివ్ ఫీలింగ్ మీకు కూడా కలగచేస్తారు. ఏదైనా సాధించగలను అనే తపన, అలాగే ధైర్యాన్ని వారు మీకు కలగచేస్తారు. మీరు ఏమిటంటే గనక నిత్యము కూడా అప్రమత్తంగా ఉంటూ అడుగులు వేసేటప్పుడు ఒకటికి
పలుమార్లు ఆలోచిస్తూ ముందుకు వేయండి. శివారాధన మేలు కలగ చేస్తుంది. ఏదైనా నూతన కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు వినాయకుణ్ణి దర్శించుకుని పూజించుకుని ఆరాధించుకుని అప్పుడు మొదలు పెట్టండి. అంతా మేలు జరుగుతుంది, అంతా మేలు కలుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.